దేవుడు వారిని విమోచించి మహాబలము చేత వారిని బయటికి రప్పించి కుయో మొర్రో అని ఏడ్చుకుంటా ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళని విడిపించేవాడు దిక్కులేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడితే దేవుడు దయదలిచి మోషే అనే వ్యక్తిని సిద్ధపరిచి ఇంత పని పెట్టుకొని దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తే దేవుని మాట వింటున్నారా అండి? నీ కొడుకు నీ మాట వినకపోతే ఎంత బాధ అవుతుంది కదా. అవుతుందా లేదా చెప్పమ్మా? తల్లులు ఉన్నారు ఇక్కడ, తండ్రులు ఉన్నారు. నీ కూతురో నీ కొడుకో నీ మాట వినకపోతే ఎట్లుంటుంది? నీకు ఎట్లుంటుంది? చాలా మెచ్చుకుంటావా? ముద్దు పెట్టుకుంటావా? కాబట్టి ఎంత బాధపడతావు? దేవుడు అన్నీ చెప్పినాడు, అన్నీ ఇచ్చినాడు. ఇదిగో కట్టని ఇళ్ళు మీయే, తర్వాత నాటని తోటలు మీవే, త్రవ్వని బావులు మీరే. మీరు అట్లా కాళ్ళు పెట్టి పంట పండించొచ్చాయా? మీరు ఎంతో సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. ఈ భూభాగం అంతా మీకు ఇచ్చినాను. అయితే ఒకటి, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఏం చేయాలా? చంపేయాలి. వాళ్ళు ఉంటే కుదరదు. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్ని జనులతో సహవాసం. వాక్యం ఏం చెప్తుంది? క్రొత్త నిబంధన, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా. మనం విజ్జోడుగా ఈడ బాగానే ఉంటాంలేండి. పెళ్ళిళ్ళల్లో, బర్త్డే పార్టీల్లో, మ్యారేజ్ పార్టీలలో చూడాలి ఎంత విజ్జోడో. ఇక వాళ్ళు మనం అక్క వదిన అన్న, ఎన్ని సంబంధాలు, ఎన్ని అలయన్స్ అంటారు, రాంగ్ అలయన్స్, తప్పుడు సహవాసాలు, సంబంధాలు పెట్టుకుంటాం. కాని వారితో వాళ్ళకి రక్షణ లేదు, దేవుని భయం లేదు. దేవుడు అంటే మరి ఏమాత్రం భక్తి లేని ప్రజలతో మనం ఏం చేస్తాం? చాలా సులభంగా దేవుని పిల్లలతో కూడా కలుసుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ అవిశ్వాసులతో ఏమైపోతాం మనము? జిగ్రీ అయిపోతాం. జిగ్రీ అయ్యి ఈరోజు చాలామంది జీవితాలు ఎలాగున్నా తెలుసా? నిస్సారం అయిపోయినాయి. నేను